స్టాండ్ వచ్చేసరికి మనము టేబుల్కి అయితే ఇక్కడ ఫిట్ చేయాలి. 360 degrees వరకు రొటేట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మన వీడియోస్లో ఏమేమి ఎక్విప్మెంట్ వాడుతున్నాం అన్నది మీకు ఈ వీడియో రూపంలో తెలియజేయాలనుకుంటున్నాం. ఈ వీడియో మీరు చివరి వరకు చూసే ప్రయత్నాన్ని అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకోండి, నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి గైస్. అప్పట్లో నేను K8 మైక్ని అయితే యూస్ చేశాను. సో అవుట్డోర్లో షూటింగ్ చేసేటప్పుడు మనకి నాయిస్ అయితే క్యాన్సిలేషన్ అవ్వట్లేదు. సో అందుకే నేను అప్పట్లోనే K8 మైక్ అయితే యూస్ చేశాను. ఇప్పుడు నాయిస్ అంటే అవుట్డోర్లో షూట్ చేస్తాం కదా, సో అవుట్డోర్లో షూట్ చేసేటప్పుడు నాయిస్ వస్తుంది కదా, ఆ నాయిస్ అనేది తీసుకుంటుంది. సో అందుకని K8 మైక్ని అయితే యూస్ చేయట్లేదు. మీరు ఒకవేళ కానీ పర్చేస్ చేయాలనుకుంటే మ్యాక్ వైర్లెస్ మైక్ని అయితే పర్చేస్ చేయండి. అవుట్డోర్లో షూటింగ్ చేసేటప్పుడు చాలా నాయిస్ అనేది రిడక్షన్గా అయితే తగ్గుతుంది, నాయిస్ క్యాన్సిలేషన్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, మన వీడియోస్ కోసం మ్యాక్ వైర్లెస్ మైక్ అయితే వాడుతున్నాం. ఇది సింగిల్ ఛానల్ అండి. ఈ సింగిల్ ఛానల్ వచ్చేసరికి మన ఫ్లిప్కార్ట్లోనైతే 1040కి అయితే కొన్నాను అప్పట్లో. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి డబల్ ఛానల్ వచ్చేసరికి 1040కే వస్తుంది డబల్ ఛానల్. సో 2 మైక్లు వస్తాయి, ఒక రిసీవర్ వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతుంది కూడా ఈ మ్యాక్ వైర్లెస్ మైక్తోనైతే మాట్లాడుతున్నాను. సో వాయిస్ ఎలా వస్తుందో కామెంట్లో తెలియజేయండి గైస్. ఫ్రెండ్స్, అలాగే మనం ఇంట్లోనైతే లైవ్ చేస్తాం కదా, ఆ లైవ్ కోసం అయితే నేను ఒక స్టాండ్ అయితే కొన్నాను ఫ్లిప్కార్ట్లోన. సో మీకు కావాలనుకుంటే ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి మైక్ స్టాండ్ అని కొడితే 400 కూడా దొరుకుతుంది. సో 400కి అయితే చాలా డెలికేట్గా ఉంటుంది. సో ఇదైతే మనకి 800 అయితే పడింది. 800 నుంచి అయితే పర్చేస్ చేసుకోండి, చాలా బాగుంటుంది మైక్ స్టాండ్. సో మీరు లైవ్ చేసేటప్పుడు కూడా ఈ మైక్ అనేది ఇక్కడ పెట్టుకొని మీరు మాట్లాడవచ్చు. సో ఈ యాంగిల్ ఎటు కావాలంటే అటు రొటేట్ అవుతుంది. సో మైక్ స్టాండ్ అయితే చూసారు కదా లైవ్లోన ఎలా ఉంది. సో మీరైతే ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి మైక్ స్టాండ్ కొడితే 800 నుంచి అయితే పర్చేస్ చేసుకోండి, చాలా బాగుంటుంది లైవ్ చేసే వాళ్ళకైతే. ఫ్రెండ్స్, అలాగే మనం వీడియోస్ షూటింగ్ చేసేటప్పుడు మన మొబైల్ అనేది షేక్ రాకుండా ఒక గింబల్ని అయితే తీసుకున్నాను. ఆ గింబల్ ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను. ఆ గింబల్లో ఏమేమి ఉంటాయి అన్నది మీకు ఈ వీడియో రూపంలో తెలియజేస్తాను. సో ఈ గింబల్ అయితే నేను 5200కి అయితే కొన్నాను. జియాన్ స్మూతెక్స్ గింబల్ అండి. సో ఈ గింబల్ అయితే చాలా అయితే బాగా వర్క్ చేస్తుంది. అవుట్డోర్ షూట్ చేసే వాళ్ళకి ఒక స్టాండ్ పెట్టుకుంటే మనం ఎటు రొటేట్ చేసుకునే అవసరం లేదు. మన ఫేస్ రిడక్షన్ బట్టి మన గింబల్ అనేది అటు ఇటు మూవ్ అవుతుంది. మనం ఎటువైపు చూపిస్తేనే అటువైపు మూవ్ అవుతుంటుంది గింబల్, చాలా బాగుంటుంది. అలాగే మన వీడియో క్యాప్చర్ చేసేటప్పుడు మొబైల్తో ఇలాగ షేకింగ్ అవుతుంది కదా, సో అలా షేకింగ్ వస్తే మన వీడియోస్ యూట్యూబ్లో చూసే వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోతారు, మొబైల్ షేకింగ్ స్క్రీన్ గన్ షేకింగ్ అని వస్తే. సో దానికోసం మనం గ్లింబల్ని అయితే తీసుకున్నాం. ఆ గ్లింబల్ ఎలా ఉంటుంది అనేసి మీకు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదే జియాన్ స్మూతెక్స్ గింబల్. దీన్ని అయితే చాలా మన వీడియోస్కి అయితే చాలా సూపర్గా అయితే పనికొస్తుంది. వీడియో స్టెబిలైజేషన్ అయితే చాలా సూపర్గా అయితే చేస్తుంది ఆ జియాన్ స్మూతెక్స్ గింబల్. ఇప్పుడు ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో మీకు ఈ వీడియో రూపంలో తెలియజేస్తాను, చూడండి గైస్. ఫ్రెండ్స్, ఇక్కడ అలాగే మనకి ఇక్కడ బటన్ ఒకటి ఉంటుంది. ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేస్తేనే ఇక్కడ మనకి లైట్ అయితే షో అవుతుంది కదా, ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు మనకి ఇది రెడీగా ఉన్నట్టుగా అనమాట. ఇక్కడ రికార్డింగ్ చేయాలనుకుంటే ఒక బటన్ ఉంటుంది, చూసారు కదా, రెడ్ బటన్. ఇక్కడ రికార్డింగ్ చేయాలనుకున్నా, ఒకవేళ రికార్డింగ్ ఆపాలనుకున్నా ఇదేనే మనం ప్రెస్ చేయాలి. సో అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి జూమ్ ఇన్ జూమ్ అవుట్ బటన్ ఉంటుంది. సో మీకైతే దగ్గర నుంచి కనిపిస్తుంది కదా, ఈ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనమాట. సో ఇది జూమ్ చేసుకోవచ్చు, జూమ్ తగ్గించుకోవచ్చు కూడా మనకి. నెక్స్ట్ ఏ రేషియోలో కావాలనుకుంటే ఆ రేషియోలో అయితే పెట్టచ్చు. అలాగే ఎం బటన్ అనేది 9:16, 16:9 రేషియోలను కూడా పెట్టుకోవచ్చు. 9:16 కావాలనుకుంటే ఇక్కడ ఎం బటన్ ఉంటుంది. ఎం బటన్ డబుల్ ట్యాప్ చేస్తే సో మనకి ఇక్కడ 9:16 రేషియోలోకి వస్తుంది. సో అదే మళ్ళీ 16:9 కావాలనుకుంటే ఎం బటన్ని డబుల్ ట్యాప్ చేయాలి. ఫాస్ట్గా చేస్తే మళ్ళీ యథాస్థితిలోకి అయితే వస్తుంది. ఇక్కడ బటన్ ఉంటుంది. ఈ బటన్ మనం ఎటు రొటేట్ చేస్తే 360 degrees వరకు రొటేట్ అవుతుంది. సో మనం అంటే మొబైల్ కూడా మనం ఎటువైపు కావాలంటే అటువైపు తిప్పుకోవచ్చు. సో మనం ఇప్పుడు వీడియోస్ క్యాప్చర్ చేసేటప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఎలాగే ఎంత షేక్ చేసుకున్నా మన మొబైల్ అనేది షేక్ అవ్వకుండా ఉంటుంది. సో జాయ్ స్టిక్స్ మాత్రమే తిరుగుతుంది, చాలా సూపర్గా ఉంటుంది. స్టెబిలైజేషన్గా ఒక వీడియో ట్రావెలింగ్లో చేసేటప్పుడు, ట్రావెలింగ్లో బండి వెళ్ళేటప్పుడు ఆ గ్లింబల్ అనేది ఒక జాయ్ స్టిక్ మనం ఎంత ఫాస్ట్గా తిప్పినా ఆ వీడియో అనేది షేకింగ్ అవ్వదన్నమాట. సో దానికోసం ఈ గ్లింబల్ని అయితే యూజ్ చేస్తాను. సో ఈ గ్లింబల్ కోసం మీరు ఏమంటారో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటే నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.